ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ జానకి రామయ్య స్వీట్ షాప్ కంపెనీ ఓనర్స్కి మహిళలంటే రెస్పెక్ట్ లేకపోవచ్చు, కానీ మేము లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తాం. అందుకే ఇప్పుడే మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేసి ఈ లీలా కృష్ణ లెక్క సెటిల్ చేస్తాను. రైట్ కిషోర్, హలో, మహిళా మండలి ప్రెసిడెంట్ సుభద్ర గారైనా మాట్లాడేది? ఓకే. ఈ షాప్ మూయించి మీ అందరి చాప్టర్ క్లోజ్ చేస్తానే. అసలేం జరిగిందండి? ఎంతకు తెగించావురా? పట్టపగలు ఇంతమంది జనాలుండగా అమ్మాయిని గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేస్తావా? నువ్వెంత ప్రమాదకరమైన వాడివో నాకు అర్థమవుతుంది. ఆఖరికి స్వీట్ షాప్కి వచ్చిన వాళ్ళని కూడా వదలవా నువ్వు? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. నీ సంగతి నేను తెలుస్తాను. వాళ్ళ ఆవేశంలో ఉన్నారు. మా ఇంకోసారి ఇలాంటి చిల్లర పనులు చేయకుండా ఉండాలంటే ఒక్కసారి ఆయనకి ఇలాంటి ట్రీట్మెంట్ జరగడమే మంచిది. అది కాదండి పాపం. నువ్వు సైలెంట్ గా ఉండు. ఏమండి నేను చెప్పేది. మైథిలి సైలెంట్ గా ఉండు. అయ్యో అమ్మో, మైథిలి నన్ను కాపాడండి. నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు. అయ్యో మైథిలి నన్ను కాపాడమ్మా. మైథిలి మైథిలి నన్ను కాపాడు. అయ్యో అమ్మో అమ్మో, అయ్యో నన్ను కాపాడు. మైథిలి నన్ను కాపాడమ్మా. ఆగండి ప్లీజ్, ఆగండమ్మా, ఆగండి ఆగండి ప్లీజ్. ఏమండి, నిజంగా ఆవిడకి అన్యాయం జరిగి ఉంటే పోలీసుల్ని పిలిపించండి, ఈయన్ని అరెస్ట్ చేయించండి, న్యాయ విచారణ జరిపించి శిక్ష వేయించండి. అంతేకాని నిజాలేంటో తెలుసుకోకుండా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? ఈ అమ్మాయి జరిగిందంతా కళ్ళకు కట్టినట్టు చెప్తుందండి. ఆవిడ చెప్పేవన్నీ నిజాలైపోతాయా? మరి అసలు నిజమేంటో నువ్వు చెప్పొచ్చుగా. చెప్పే అవకాశం మీరెప్పుడిచ్చారు? వచ్చి రావడంతోనే ఆయన్ని కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. లీలాకృష్ణ గారు, శుభప్రద అమ్మ మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశారా? ఎంత దూరం వచ్చాక అబద్ధం దేనికి? ఆమెకి ఇష్టం లేకపోతే ఆ గదిలోకి ఎందుకు వస్తుంది? నాతో అంత సనువుగా ఎందుకుంటది? విన్నారుగా, మా మామ ఏమి ఆవిడ్ని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లేదంట. ఆవిడ కూడా గదిలోకి ఇష్టపడే వచ్చిందంట. నేనేం ఇష్టపడి వెళ్ళలేదు, నన్నే గదిలోకి తీసుకెళ్లాడు. అబద్ధం. అసలు నిజమేంటో నేను తేలుస్తాను. ఎట్ట మైథిలి, ఎట్ట నిరూపిస్తావు? ఆ రూమ్ లో నేను సీసీటీవీ కెమెరా పెట్టాను. ఏంటి, ఆ గదిలో సీసీ కెమెరా ఉందా? అవును, ఆ గదిలో సీసీ కెమెరా ఉన్న విషయం నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నిజంగా మా లీలాకృష్ణ గారు తప్పు చేశారా
లేదా ఎవరన్నా ట్రాప్ చేశారా అని ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మొత్తం బయటపడుతుంది. మేనేజర్ గారు, ల్యాప్టాప్ తీసుకురండి, ఫుటేజ్ చెక్ చేద్దాం. ఓకే మేడం. ఇటివ్వండి. ఇదిగోండి మేడం. అగో చూసావు కదా. మేడం, మీరే చూడండి. ఇటివ్వండి. ఏమండి, చూడండి. జరిగింది మొత్తం చూశారుగా. ఇందులో మా మావయ్య తప్పే ఉందంటారా లేదా ఆ అమ్మాయి తప్పు ఉందంటారా? ఏ ఏంటమ్మా ఇది? ఆ వీడియో చూసిన ఎవరైనా అతను అఘాయిత్యం చేశాడంటే నమ్ముతారా? నీ ఎంతటి నువ్వే ఇష్టపడి గదిలోకి వెళ్ళావు. బయటకు వచ్చి అఘాయిత్యం చేశారని ఎందుకు అబద్ధం చెప్పావు? మా స్వీట్ షాప్ పరువు తీయాలని ఎవరో ఈ అమ్మాయికి చెప్పి పంపించారు. ఆ విషయం తెలియక మా లీలాకృష్ణ గారు ఈ అమ్మాయి వల్లో పడ్డారు. దాన్ని అడ్డం పెట్టుకుని నా మీద అఘాయిత్యం చేయబోయారని మా లీలాకృష్ణ గారి మీద నిందలు వేసింది. ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేసింది. నీలాంటి నీచమైన ఆడవాళ్ల వల్ల మన ఆడవాళ్ల పరువు పోతోంది. ఇతన్ని ట్రాక్ చేయమని చెప్పింది ఎవరు చెప్పు. చెప్పు. నీకొచ్చే డబ్బులకి కక్కుర్తి పడి కొన్ని వందల మందికి అన్నం పెడుతున్నా మా కంపెనీ మీద మచ్చేయాలని చూస్తున్నావా? మర్యాదగా నిన్ను ఎవరు పంపించారో చెప్పు, లేదంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఇంకా అలా నిజమేంటి చెప్పు. అతను పంపించాడు. ఛా, ఈ లీలాకృష్ణ గారిని ఇరికిద్దామని వచ్చి నేను ఈ కేసులో ఇరుక్కుపోయానేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.